జ్యోత్స్న దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి దశరథకి దీపే నీ కన్న కూతురని నిజం చెప్పేసిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసు దశరథకి నిజం చెప్పాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ లైక్ ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న మీద అనుమానంగా ఉన్న దశరథ జ్యోత్స్న దగ్గరికి వద్దామని అనుకునే లోపు ఇక పారిజాతం అయితే జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు నా మనవరాలివి కాదు, నువ్వు సుమిత్ర దశరథల కూతురువి, ఇక నిన్ను నేను అస్సలు కూడా నమ్మను అని అంటూ ఉంటుంది పారిజాతం. కానీ దూరంగా ఉన్న దశరథ వీళ్ళిద్దరి మాటలు ఏమీ కూడా వినిపించదు దశరథకి. ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు కానీ అస్సలు కూడా ఏం మాట్లాడుకున్నారో ఏంటో అస్సలు తెలియదు. కానీ వాళ్ళ సైగలు చేతులు ఆడించడం చూస్తే ఎందుకో పిన్ని చాలా కోపంగా ఉంది జ్యోత్స్న మీద. ఇక జ్యోత్స్నని ఎందుకు అలా వేలెత్తి అలా గొడవ పెడుతున్నట్టు తిడుతున్నట్టు ఏమంటుంది, అసలు ఎందుకు తిడుతుంది జ్యోత్స్నని అని అనుకుంటూ ఉంటాడు దశరథ. డాక్టర్ గారు ఎప్పుడైతే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయన్నారో అప్పటి నుంచి పిన్నిలోనూ అలాగే జ్యోత్స్నలో కూడా నాకు తేడా కనిపించింది. ఇద్దరికి ఆనందం కన్నా ఎక్కువగా షాక్ అయిపోయారు. అసలు డాక్టర్ గారు చెప్పింది అబద్ధమనా లేకపోతే నిజమని షాక్ అయ్యారా నాకు కూడా అర్థం కాలేదు. ఇంతకీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారో. ఇక జ్యోత్స్న అయితే దండం పెట్టి, గ్రాని నన్ను ఒక 5 నిమిషాలు బయటికి వదిలేయి, అప్పుడు నేను క్లారిటీ ఇస్తాను, నీకు తేల్చుకొని వస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే, ఎవ్వరికీ తెలియకుండా నిన్ను నేను బయటికి పంపిస్తాను, ఈలోపు నువ్వు ఏం జరిగిందో మొత్తం నాకు క్లారిటీగా చెప్పాలి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ముందు నేను వెళ్ళి మా నాన్నని కలవాలి, ఇప్పుడు పారుకి ఆ విషయం చెప్తే ఖచ్చితంగా నన్ను చెంప పగలగొట్టేస్తుంది. దాసు గురించి నిజం తెలియకుండా చూసుకోవాలి పారు దగ్గర, లేకపోతే అన్నంత పని చేసి నా పీక నొక్కేస్తుంది అని జ్యోత్స్న అనుకుంటూ, అసలు నాకే కన్ఫ్యూజన్గా ఉంది గ్రాని, నా మాట విను, ఒక 10 నిమిషాలు నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది. తర్వాత ఇక దశరథ వాళ్ళిద్దరూ కూడా గొడవ పడడం చూసి ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే జ్యోత్స్న నా కూతురేనా? మరి నా కూతురైతే తన మొక్కల్లో తల్లిని కాపాడుకుంటానని ఆనందమే లేదు. సుమిత్ర కూతురని డాక్టర్ చెప్పిన తర్వాత శాంపిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాక తనలో భయం ఎక్కువయింది. అసలు ఆ భయానికి కారణమేంటి? ఒకవేళ డాక్టర్ అబద్ధం చెప్పారా, డాక్టర్ జ్యోత్స్న విషయంలో నిజం చెప్పారో అబద్ధం చెప్పారో ఆవుణ్ణి అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే దాసుతో మాట్లాడాలని చెప్పి ఇంట్లో ఇక ఎవ్వరికీ కూడా చెప్పకుండా తనైతే బయలుదేరుతుంది. జ్యోత్స్న అలా బయలుదేరిన వెంటనే పారిజాతం కూడా జ్యోత్స్న వెనకాలే ఇక వెళ్తూ ఉంటుంది. అలా జ్యోత్స్న వెనకాలే వెళ్తూ ఉండగా అప్పుడే ఇంకా పారిజాతం ఈ జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే ఖచ్చితంగా ఏమైందో తెలిసిపోతుంది. నా కొడుకు దగ్గరికి అయ్యుంటే దీన్ని అక్కడే షూట్ చేసేస్తాను, నా కొడుకుని ఏమన్నా ఎక్కడైనా దాచిపెడితే మాత్రం జ్యోత్స్నని వదిలిపెట్టను, అసలే తను నా రక్తమో కాదో కూడా కన్ఫ్యూజన్గానే ఉంది. ఒకవేళ సుమిత్ర దశరథుల కన్న కూతురు అయ్యుంటే జ్యోత్స్నని నా కొడుకుని బాధ పెట్టినందుకు ఖచ్చితంగా షూట్ చేసేస్తాను అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక జ్యోత్స్న అయితే ఎక్కడైతే దాసుని దాచిపెట్టిందో అక్కడికైతే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రౌడీలిద్దరూ కూడా కింద పడుంటారు. కుర్చీలో ఉన్న తాళ్ళు అన్నీ కూడా చెల్లాచెదురుగా పడేసి దాసు అయితే తప్పించుకుంటాడు. దాసు కుర్చీలో లేకపోవడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. రే లేవండ్రా దున్నపోతులారా లేవండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కిటికీలోంచి ఇదంతా కూడా చూస్తున్న పారిజాతం అసలు జ్యోత్స్న ఇక్కడ ఎవరిని దాచిపెట్టింది అని అనుకుంటూ ఉండగా ఇక రౌడీలతో రే ఏడిరా మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. రే దున్నపోతుల్లా ఉన్నారు, ఒక్కడిని ఆపలేకపోయారా? ఇప్పుడు మా నాన్న బయటికి వెళ్తే నాకెంత రిస్కో తెలుసా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు మేడం, ఆయన మామూలుగానే కట్లిప్పండి, నేను భోజనం చేస్తానని చెప్పారు, భోజనం చేశారు, సరేలే కొంచెం సేపు ఆగి కడదాము, ఆయన ఏమీ తప్పించుకోరు కదా అనుకున్నాము, కానీ తర్వాత ఆయన మాత్రం తప్పించుకున్నారు మేడం. మా కళ్ళల్లో అక్కడ ఒక మట్టి బస్తా ఉంటే దానిలో ఉన్న
మట్టిని తీసి మా ముఖంలో విసిరి కొట్టి ఆయన తప్పించుకున్నారు అని అంటూ ఉంటాడు. రౌడీ అయితే మీలాంటి చేతకాని వెధవల్ని పెట్టుకొని మా నాన్నని ఇక్కడి నుంచి తప్పించుకుపోయేలా చేశాను అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. మా నాన్న ఎక్కడున్నాడో వెతకాలి అంటూ ఇక తనైతే బయలుదేరుతుంది. ఇదంతా చూసిన పారిజాతం, కార్తీక్ గాడు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నీ మీద కార్తీక్ గాడికి అనుమానం వచ్చి నువ్వే దాసుని కిడ్నాప్ చేసి ఉంటావని. కానీ నేను నమ్మలేదు. నువ్వు నా రక్తం, నా కొడుకు రక్తం, నా కొడుకు నీ కన్న తండ్రి అని తెలిసిన తర్వాత నువ్వెందుకు అతన్ని బంధిస్తావని అనుకున్నాను. కానీ ఇలా చేస్తావని అస్సలు కూడా నేను ఊహించలేదు అని అంటూ పారిజాతం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నిన్నేం చేస్తానో చూడు. నేను ఎన్ని కథలు చెప్పినా సరే నువ్వు నా కొడుకుని చంపాలనే చూస్తున్నావు కదా, నీ సంగతి తేల్చేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే తర్వాత దశరథ కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఈ టైంలో మావయ్య ఫోన్ చేస్తున్నాడేంటని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కార్తీక్, ఏంటి మావయ్య ఈ టైంలో ఫోన్ చేశారేంటి, నా డ్యూటీ అయిపోయింది కదా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఏం లేదురా, నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి, అక్కడికి నువ్వు నన్ను తీసుకువెళ్తావేమో అని నిన్ను పిలిపించాను అని అంటూ ఉంటే, సరే తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక కార్తీక్తో దీప ఇలా అంటుంది, ఇప్పుడు ఈ రాత్రి వేళలో ఎక్కడికి వెళ్తారు నాన్న అని అంటూ ఉంటుంది దీప. అదే నాకు అర్థం కాలేదు దీప, ఎందుకో రమ్మంటున్నారు, అయినా టైం 7 కదా అయ్యింది, అంత చీకటి అర్ధరాత్రి ఏముంది, దీన్ని అర్ధరాత్రి అనుకోకూడదు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక జాగ్రత్త బావాని దీప పంపిస్తుంది కార్తీక్ని. కార్తీక్ ఇక శివనారాయణ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక దశరథ అయితే, వచ్చావా కార్తీక్, నీ గురించే నేను ఎదురు చూస్తున్నాను, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు. మావయ్య ఎక్కడికి వెళ్దాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ముందు బండి తీరా అని చెప్పంగానే ఇక బండి అయితే తీస్తాడు. ఇక అలా వెళ్తూ ఉంటే మౌనంగా ఉంటాడు దశరథ. ఏంటి మావయ్య, ఎక్కడికి వెళ్తున్నామంటే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేంటి, ఏం జరిగింది మావయ్య అని అడుగుతూ ఉంటే, ఏం లేదురా, నా మనసులో కొన్ని అనుమానాలు అలాగే ఉండిపోయాయి, అందుకనే అనుమానాల్ని తీర్చుకోవడానికే నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇప్పుడు మావయ్య ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు, నన్ను ఏం చేయబోతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక దాసు అయితే తప్పించుకొని ఇక రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న దాసు, జ్యోత్స్న ఖచ్చితంగా నేను తప్పించుకున్నానని తెలిసి నా కోసం తను వెతుకుతుంది, నేను దొరికే లోపే ముందు అన్నయ్యకి నిజం చెప్పేయాలి, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీపే మీ కన్న కూతురు అన్న నిజాన్ని అన్నయ్య ముందు బయట పెట్టాలి, ఈరోజు మాత్రం జ్యోత్స్నకి అస్సలు కూడా నేను చిక్కకూడదు అని అనుకుంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక దాసుని వెతుకుతూ మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అలా వెతుకుతూ తిరుగుతూ ఉన్న జ్యోత్స్నని పారిజాతం అయితే ఫాలో అవుతూనే ఉంటుంది. అప్పుడే పారిజాతం ఇక జ్యోత్స్నకి ఫోన్ చేస్తుంది. ఏ జ్యోత్స్న, ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు ఇచ్చిన 10 నిమిషాల టైం అయిపోయింది, నువ్వు ఇంటికి రాకపోతే ఇక మీ డాడీ జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది, అలాగే మీ అమ్మ కూడా జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి, నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటుంది పారిజాతం. అలాగే గ్రాని, నేను తొందరగా వస్తాను, నేను ఇంట్లో లేని విషయం మాత్రం నువ్వు డాడీతో చెప్పొద్దు, అలాగే మమ్మీతో కూడా చెప్పొద్దు, వాళ్ళకి తెలిస్తే నన్ను అస్సలు కూడా వాళ్ళు క్షమించరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే నువ్వు తొందరగా వస్తే మాట్లాడుకుందాము అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక జ్యోత్స్న అయితే, ఇప్పుడు ఈ దాసు కొంపతీసి ఇంటి దగ్గరికి కానీ వెళ్తున్నాడా కనిపెట్టాలి అని ఇక ఇంటికైతే కారు తిప్పుతుంది. ఇంటి దగ్గర కారు, దశరథ కారు కనిపించదు. డాడీ ఎక్కడికి వెళ్ళారో, కారు కనిపించడం లేదు, నాన్న ఎక్కడికైనా వెళ్ళుంటాడు. ఇప్పుడు డాడీ లేడు కాబట్టి ఆ దాసు ఇంటికి వచ్చి నిజం చెప్పలేడు, తాతేమో ఫుల్లుగా నిద్రపోతున్నారు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అక్కడే ఉయ్యాల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే పారిజాతం జ్యోత్స్నాని చూసి, ఎప్పుడొచ్చావే అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వచ్చాను గ్రాని, ఎందుకు అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవునే, కొంపలే మునిగిపోయాయి,
అందుకని ఆ మునిగిపోయిన కొంపని పైకి లేపుదామని ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని, నీ మాటల్లో ఏదో నాకు తేడా కొడుతుంది అని అంటూ ఉంటే, అవునా, తేడా వస్తుందా? సరే అయితే ఒక్కసారి గదిలోకి రా, ఎంత తేడా వచ్చిందో చూపిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నతో పారిజాతం. అసలు నువ్వేంటి గ్రాని ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరి ఇంకెలా మాట్లాడాలి? నువ్వు ఏమని అడుగుతున్నావు? నేను దానికే సమాధానం చెప్తున్నాను. ఒకసారి గదిలోకి రా, నీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక పారిజాతం గదిలోకి తీసుకువెళ్తుంది జ్యోత్స్నాని. తీసుకువెళ్ళిన తర్వాత, చెప్పు గ్రాని, ఎందుకు నన్ను గదిలోకి తీసుకొచ్చావని అడుగుతూ ఉంటే అప్పుడే పారిజాతం జ్యోత్స్న పీక పట్టుకుంటుంది. గ్రాని, వదిలి గ్రాని, ఏంటి నువ్వు చేసే పని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నా కొడుకునే కిడ్నాప్ చేస్తావా? కార్తిక్ గాడు చెప్పింది నిజమే. దాసుని నువ్వే కిడ్నాప్ చేశావని వాడు చెప్తూనే ఉన్నాడు. కానీ వాడి మాట వినకుండా నీ మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని, వదులు గ్రాని, నేను కిడ్నాప్ చేశాను కానీ ఇప్పుడు నాన్న అక్కడ లేడు, తప్పించుకున్నాడు అని అంటూ ఉంటే, అన్నీ నాకు తెలిసే నిన్ను ఫాలో అవుతూనే వచ్చాను. చూడు, నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాలి. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 24 గంటల్లో నా కొడుకు నా కళ్ళ ముందు లేకపోతే అసలు నిజాలన్నీ కూడా నేనే బయట పెట్టేస్తాను అని అంటూ పారిజాతం జ్యోత్స్నకి షాక్ ఇస్తుంది. ఇదేంటి గ్రాని, ఇంత సడన్గా నాకు ఎదురు తిరిగింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అసలు ఈ దాసు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడికి రాలేదు, మరి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు కార్తిక్ని. హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు మావయ్య అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ దశరథతో. అప్పుడే దశరథ, జ్యోత్స్న రిపోర్ట్స్ మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది. డాక్టర్ రిపోర్ట్స్ విషయంలో అబద్ధం చెప్పారేమో అని నాకు డౌట్ కొడుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే కార్తిక్ అయితే, డాక్టర్ ఎందుకు అబద్ధాలు చెప్తారు మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తిక్, లేదురా, అసలు జ్యోత్స్నలో తల్లిని కాపాడుతున్నానని ఆనందం నాకు కనిపించలేదు. అసలు ఎందుకు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా అన్నట్టే తను ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అందుకే క్లారిటీ తీసుకుందామని వచ్చాను, నిన్ను కూడా తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక దశరథ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. దశరథ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అని అంటూ ఉంటే, చెప్పండి దశరథ గారు, నిజంగానే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక డాక్టర్ అయితే కార్తిక్ వైపు చూస్తుంది. ఇక కార్తిక్ వైపు చూసి, అలా అడుగుతారేంటి, మ్యాచ్ అయ్యాయని కదా చెప్పాను, సుమిత్ర గారికి వాళ్ళ కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడే మరి ముందెందుకు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు, ఇప్పుడెందుకు మ్యాచ్ అయ్యాయి? అప్పుడు జ్యోత్స్న అయితే తెగించి అడిగేసింది, ఎందుకు అవ్వలేదు, మీరు ఏదైనా పొరపాటు చేశారా అని. పొరపాటు జరిగితే నా డాక్టర్ వృత్తినే నేను వదులుకుంటాను అని అన్నారు. మరి పొరపాటు జరిగింది కాబట్టే కదా ఇప్పుడు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడు ఇక డాక్టర్ హారికకి ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే మీకు నా మీద నమ్మకం లేదా, లేకపోతే జ్యోత్స్న మీద నమ్మకం లేదా? జ్యోత్స్న మీ కన్న కూతురు కాదని మీకు నమ్మకమా అని అంటూ ఉంటే, అది డాక్టర్, పరిస్థితులు బట్టి అలా ఆలోచించాల్సి వస్తుంది. ప్లీజ్ డాక్టర్, నిజం చెప్పండి, అసలు జ్యోత్స్న నిజంగానే మా కన్న కూతురేనా అని అడుగుతూ ఉంటాడు దశరథ. దశరథ్ గారు, మీకు నిజం చెప్తున్నాను వినండి, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని నిజాన్ని బయట పెట్టేస్తుంది హారిక. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. ఇక షాక్ అయిపోతూ, మరి ఎందుకు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు, అసలు నా భార్యని ఏం చేద్దామనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఆ ప్రశ్నలన్నీ మీ వెనకాల నుంచున్న మీ మేనల్లుడిని అడగండి. మీ మేనల్లుడే ఇప్పుడు జరుగుతున్న అన్నిటికీ కూడా కారణం, తనే మీకు నిజాన్ని చెప్తాడు అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడే ఇంకా కార్తిక్, ఇక ఎన్నో రోజులు నిజం అనేది దాగదు, ఇక నువ్వు చెప్పక తప్పదు. నిజం చెప్తేనే కొన్ని సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. అన్ని సమస్యలు నీ నెత్తి మీదే పెట్టుకోవాలనుకుంటే చివరికి పాతాళంలోకి దిగిపోతావు అని అంటూ ఉంటుంది హారిక. ఇక హారిక అన్న మాటలకి అప్పుడే కార్తీక్ అయితే, రామయ్య నేను చెప్తాను అని దశరథని బయటికైతే తీసుకువెళ్తాడు. అలా బయటికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దశరథ, చెప్పురా చెప్పు,
నా భార్య ప్రాణాలని పణంగా పెట్టి ఎందుకు నువ్వు డాక్టర్తో ఇలాగా ఫేక్ రిపోర్ట్స్ని సృష్టించావు చెప్పరా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అత్తకేమీ కాదు మావయ్య, అత్తకి ట్రీట్మెంట్ జరుగుతుంది, బ్రతుకుతుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్, ఎలా జరుగుతుందిరా? జోష్నా శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని నాకు అర్థమైపోయింది. మీ అత్తని కాపాడేది ఎవరు అని అడుగుతూ ఉంటాడు. కొన్ని రోజులు ఓపిక పట్టు మావయ్య, నేను చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఓపిక అనేది సహించింది కార్తీక్, ఇక నేను నిజం చెప్పక తప్పదు అని అంటూ దాసు అయితే ఎంట్రీ ఇస్తాడు. దాసుని చూసి ఒక్కసారే కార్తీక్ దశరథ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దాసు అయితే దశరథ దగ్గరికి వచ్చి నీ అనుమానం నిజమే అన్నయ్య, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటే చెప్పు మరి నా కూతురు ఎక్కడా? ఇప్పుడు నా సుమిత్ర ప్రాణాల్ని కాపాడే వాళ్లే లేరా అని బాధపడుతూ ఉంటాడు దశరథ. అన్నయ్య, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు అని చెప్పాను, మరి నీ కన్న కూతురు గురించి కూడా చెప్పాలి కదా. నీ కన్న కూతురు ఎవరో కాదో, దీపే మీ కన్న కూతురు, వదిన్ని కాపాడేది దీపే అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని ఒక్కసారి ఆనందపడుతూ దశరథ అయితే రే కార్తీక్, దాసు చెప్పింది నిజమేనా? దీప నా కన్న కూతురేనా అని అడుగుతూ ఉంటే అవును మావయ్య, దీప మీ కన్న కూతురే అని నిజాన్ని చెప్తూ ఉంటాడు కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరిగింది? హాస్పిటల్లో సుమిత్రకి డెలివరీ అయినప్పుడు మేము అక్కడే ఉన్నాము, మరి మాకు తెలియకుండా ఇదంతా ఎలా జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా దాసు తన తల్లి చేసిన కుట్రని మొత్తం కూడా బయటపెడతాడు. ఆ రోజు ఆస్తిలో నాకు భాగం ఇవ్వలేదని శివనారాయణ గారి మీద కోపంతో మా అమ్మ పిల్లల్ని మార్చేసింది అని అంటూ ఉంటే ఇన్ని రోజులు కళ్ళ ముందే కన్న కూతురు పని మనిషిగా పనిచేస్తూ ఉంటే అది చూస్తూ కూడా నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నా నిస్సహాయ తండ్రినమాట. కుటుంబాన్ని నాశనాన్ని కోరుకునే జ్యోత్స్నాని పట్టుపరుపుల మీద పడుకోబెట్టి నా కూతుర్ని పని మనిషిని చేశాను అంటూ బాధపడుతూ ఉంటాడు. బాధపడకన్నయ్య, ఇప్పుడు మాత్రం వదిన ఆపరేషన్ వరకు అయ్యే వరకు ఆగుదాం, తర్వాతే నిజ నిజాలు బయట పెట్టేది అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక దాసు అన్న మాటలకి నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక దశరథ అయితే ఇంటికైతే వెళ్తాడు. దశరథ ఇంటికి వెళ్ళిన ఒక 10 నిమిషాలకి ఇక దాసు అయితే వస్తాడు. దాసుని చూసి జ్యోత్స్న అయితే వణికిపోతుంది. ఇదేంటి దాసు నాన్నతో కలిపి వచ్చాడా లేకపోతే విడిగా వచ్చాడా, ఏమీ అర్థం కావడం లేదే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక ఎప్పుడొచ్చావు బాబాయ్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. పలకరింపులు ఎందుకులే జ్యోత్స్న, ఏదో క్షేమంగా బయటికైతే వచ్చాడు అని అంటూ ఉంటాడు దశరథ. క్షేమంగా రావడం ఏంటి? ఎవరో ఇతన్ని కిడ్నాప్ చేశారట, కిడ్నాప్ చేసి కట్టేసి ఉంచి నానా హింసలు పెట్టారట దాసుని. వాళ్ళ సంగతి ఎలాగైనా తేలుద్దామని ఇక గట్టి పట్టుదలతో తప్పించుకొని వచ్చాడు అని చెప్పంగానే అప్పుడే పారిజాతం కోపంగా చూస్తుంది జ్యోత్స్న వైపు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తర్వాత ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తాడు దశరథ. అయితే మనం అనుకున్నవి, కోరుకున్నవి, పెంచుకున్నవి శాశ్వతంగా మనతో ఉండవు, ఎప్పటికైనా దూరం కావాల్సిందే కదా అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని సుమిత్ర అయితే ఏమైంది మీకు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు సుమిత్ర, ఈరోజు నిజం తెలిసింది అని అంటూ ఉంటాడు. నిజం తెలిసిందా? అవును, మన కూతురు గురించి నిజం తెలిసింది అని అంటూ ఉంటే మన కూతురు గురించి నిజం తెలియడం ఏంటండి అని సుమిత్ర అడుగుతుంది. అదే బోన్ మ్యారో ట్రీట్మెంట్కి సెట్ అవుతుందని రిపోర్ట్స్ వచ్చాయని డాక్టర్ చెప్పారు కదా, ఇంకా ఆనందంలో ఉండిపోయాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.